రాయలసీమ రాజకీయ పార్టీల నాయకులు బలిజలను కాపులం కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకే ఉపయోగిస్తున్నారంటే వాస్తవంగా ప్రజెంట్ స్టాటిస్టిక్స్ ఉంటున్నాయి. రాజకీయ పార్టీలు లార్జెస్ట్గా ఉన్నటువంటి బలిజలను ఎందుకు గుర్తించడం లేదు? 52 నియోజకవర్గాలలో సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్లలో కేవలం అధికార పార్టీ వారి సామాజిక వర్గాలున్న ప్రధాన పొజిషన్లో ఉన్నటువంటి సామాజిక వర్గాలకు ఎందుకు గుర్తింపునివ్వడం లేదు? నందమూరి తారక రామారావు గారు ఇచ్చినటువంటి ఐడెంటిటీ ప్రస్తుత రాజకీయ పార్టీలు ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? వైఎస్ఆర్సీపీ ప్రకటించినటువంటి లిస్టులో ఒక్క బలిజ, ఒక్క కాపు సామాజిక వర్గానికి కూడా టికెట్ కేటాయించకపోవడాన్ని ఎలా చూడాలి? ఇతర రాజకీయ పార్టీలు కాపులను, బలిజలను ఏ రకంగా చూస్తున్నాయనేటువంటి అంశంపై ప్రైమ్ టైం డిబేట్ కొనసాగుతుంది. మనతో పాటు గత 40 సంవత్సరాల నుండి కాపు ఉద్యమాలకు సిద్ధాంతకర్తగా ఉన్నటువంటి కాసారం రమేష్ గారు మనకు స్టూడియోలో లైవ్లో ఉన్నారు. అదేవిధంగా డి హేమకుమార్ గారు కాపు సంఘం సీనియర్ నాయకులు, సి కృష్ణయ్య గారు కాపు సంఘం సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి పసుపులేటి సురేష్ గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. ఎస్ రమేష్ గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. రమేష్ గారు, రాయలసీమ అంటేనే కాపులకు సిద్ధాంతంగా, చారిత్రాత్మకంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. రాజకీయంగా కానీ, పొలిటికల్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, కాపులతోనే అక్కడ అన్ని ప్రారంభమవుతాయి. కానీ గత దశాబ్ద కాలం నుండి రాజకీయ పార్టీలు కాపులను కేవలం ఓటు బ్యాంక్ పాలిటిక్స్కి ఉపయోగించుకుంటున్నాయి. ఎట్లా రిప్రజెంట్ చేస్తారు మీరు? ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి మాకు రాజంపేట కాన్స్టిట్యున్సీ, ఎంపీ కాన్స్టిట్యున్సీ కాపులో ఉన్నారు. పాత సాయి గారు ఉన్నారు, తర్వాత సాయి ప్రతాప్ గారు ఉన్నారు, వాళ్ళ రామయ్య గారు ఉన్నారు, రాయచోటి ఈయన ఉన్నారు. ఈ 10 years ఈ డబ్బు పాలిటిక్స్ వచ్చిన తర్వాత వీళ్ళకు మా చేతి నుంచి దారిపోయింది ఎంపీ టికెట్. అదే రాజంపేట ఎమ్మెల్యే మాకే ఉండింది, కాపోస్ ఉండింది. రామారావు పార్టీ పెట్టినప్పుడు మాకు 4 సీట్లు ఇచ్చాడు. తిరుపతి ఇచ్చాడు, చిత్తూరు ఇచ్చాడు, రాజంపేట ఇచ్చాడు, రాయచోటి ఇచ్చాడు. అనంతపూర్లో ఇవ్వలేదు, కర్నూలు లేదు. అదే మరి రాజ్యసభ ఇచ్చారు, శ్రీరామచంద్రయ్య రాజ్యసభ ఇచ్చారు, రామచంద్రయ్య మినిస్టర్ ఇచ్చాడు. మాకు ఈరోజు ఒక మినిస్టర్ లేడు కాపుల్లో, బల్జాస్లో ఒక ఎంపీ లేడు. 28% ఉన్నాం మేము కాపుస్ బల్జాస్. దాంట్లో ఏమన్నా మాట్లాడితే డబ్బులు ఉన్నాయా, డబ్బు 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 అయిపోయింది. 20 కోట్లు ఉందా, 30 కోట్లు ఉందా, ఆ డబ్బులు ఉంటే మాట్లాడుతూ ఉంటారు. మా దగ్గర ఈ ఎర్రచందనం డబ్బులు లేవు, ఇసుక డబ్బులు లేవు, మాఫియా డబ్బులు లేవు, ఊళ్ళో డబ్బులు కబ్జా చేసే డబ్బులు లేవు. ఇవన్నీ చేసేది ఆ 2 కులాలే. అంటే ఎట్లా, అంటే ప్రజలు దీన్ని ఎట్లా యాక్సెప్ట్ చేయాలండి? ప్రజలు ఎట్లా స్వీకరించాలి? రాజకీయ పార్టీలకు సరైనటువంటి ఫార్మెట్లో ఎట్లా రిప్లై ఇవ్వాలి? జనసేన పార్టీ మంది అనుకున్నారు అందరూ. వాళ్ళు కూడా మనం పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు. వాళ్ళని కలవాలంటే కూడా మేము వేరే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళని కలవాల్సి వస్తుంది. వాళ్ళు పోవడం డబ్బులు ఉన్నాయి. డబ్బు ఎంత ఉంది, ఇదే డబ్బు అయిపోయింది. ఇప్పుడు చిత్తూరుకి ఏదో శ్రీనివాసులకు ఇచ్చినారని అంటున్నారు, ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఆయన చిత్తూరులో ఇవ్వాల్సే కానీ చిత్తూరు ఆయన తీసుకొని తిరుపతిలో పెట్టడం ఏంది? మాకు రాజంపేట మాకు కావాలా, ఎంపీ సీటు మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారు. అది కూడా మాకు కాపులకి ఇస్తే బాగుంటుంది. ఈసారి మేము ఎలక్షన్ కూడా బాయ్కట్ చేయాలని చూస్తున్నాం. 26-28% ఉండే కాపులకి ఒక సీట్ అయిందండి జిల్లాకి. ఎంటైర్ రాయలసీమకంతా కలిపితే ఒక సీట్ ఇప్పుడు దాకా అనౌన్స్ చేసింది. అనంతపూర్లో పోతే 5 మందికి ఇచ్చారు వాళ్ళకి, మిగతా వాళ్ళకి రెడ్డిస్కి ఇచ్చారు. మాకు ఏడుంది, ఒక్క సీట్ కూడా లేదు. అనంతపూర్లో లేదు, కర్నూలులో లేదు, ప్రకాశం లేదు, ఒంగోలు లేదు, నెల్లూరులో ఒక్క సీట్ ఇచ్చినారు నారాయణకి, చిత్తూరులో ఈయనకి శ్రీనివాసులకి ఇచ్చినారు. మనతో పాటు డి హేమకుమార్ గారు ఉన్నారు. హేమకుమార్ గారు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో బలిజలను కేవలం ఓటు బ్యాంకుగా రాజకీయ పార్టీలు గుర్తిస్తున్నాయి. వాళ్ళకి రాజకీయ శక్తిగా ఎదిగేటటువంటి అవకాశాలను కల్పించడం లేదు. ఎట్లా స్పందిస్తారండి హేమకుమార్ గారు? సార్, ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు, అదేవిధంగా ప్రైమ్ లైన్ యాజమాన్యానికి, వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారాలు. సార్, ఇప్పుడు గతంలో చూస్తే బలిజలకు
కాపులు అంటే ఏంటంటే యాక్చువల్ గా రాయలసీమలో కాపుల్ని రెడ్డిస్ ని కాపులు అంటారండి. యాక్చువల్ గా రాయలసీమలో బలిజలు అంటారండి. బలిజలకి యాక్చువల్ గా గతంలో వైసీపీ పార్టీ ఒకే ఒక సీట్ ఇచ్చిందండి. అది జంగాలపల్లి శ్రీనివాసులు గారు. ఆయనకి సీట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదండి. ఏ రోజు కూడా కనీసం ఆయన నియోజకవర్గం డెవలప్మెంట్ చేద్దాం అనుకున్నా, ఏదైనా మాట్లాడదాం అనుకున్నా కూడా ఒక్క రోజు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదండి. కానీ వైసీపీ పార్టీకి మాత్రం ఈ బలిజలు అంటే చాలా చిన్న చూపు అండి. రాయలసీమలో వాళ్ళే ఎక్కువ దీంట్లో ఉన్నారని ముఖ్యమంత్రి గారు తమ ఏదైతే కమ్యూనిటీ ఉందో వాళ్ళకే ఎక్కువ దీంట్లో సంఖ్యలో సీట్లు ఇస్తూ, అదే విధంగా నామినేటెడ్ పోస్టులు కూడా సార్, నామినేటెడ్ పోస్టులు కూడా మేజర్ గా దాదాపు 200 పైచులకు, రాష్ట్రంలో 200 పైచులకు తమ కమ్యూనిటీకే ఇచ్చుకున్నారు. కాపులు బలిజలు అంటే చాలా చిన్న చూపు ఈ వైసీపీ పార్టీ. అదే విధంగా టీడీపీ అంటే గతంలో కూడా టీడీపీ ఇంచుమించుగా ఇస్తూనే ఉండిందండి. తిరుపతి కానీ, చిత్తూరు కానీ, అదేవిధంగా ఈ విధంగా ఇస్తూ కొన్ని ప్లేసుల్లో ఇస్తూ ఉన్నింది. కానీ ఇప్పుడు కూడా ఈ సీట్ల సర్దుబాటు జరిగేటప్పుడు ఎక్కడ ఇస్తున్నారు ఏమనేసి అంతా కన్ఫ్యూజన్ లో ఉన్నారండి. యాక్చువల్ గా రాయలసీమ అంటే చిత్తూరులో దాదాపు ఒక చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 3 ప్లేసులు ఖచ్చితంగా ఉంటదండి మాకు. అదేవిధంగా కడప జిల్లా కానీ, కర్నూలు జిల్లా కానీ, అనంతపురం జిల్లా కానీ ఇంచుమించు 1-2 సీట్లు ఖచ్చితంగా అయితే ఉండేది. కానీ ఇప్పుడు రాజకీయం నిజంగా మన సార్ చెప్పినట్టు, మా సోదరులు చెప్పినట్టు డబ్బుకి పెద్ద ప్రాధాన్యత అయిపోయిందండి ఇక్కడ. అదే విధంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మేము ఖచ్చితంగా ఎలక్షన్ ని బాయ్కాట్ చేద్దామా అనేది మేజర్ గా బలిజల్లో కూడా అలాంటి ఆలోచన అయితే ఇంచుమించు వస్తుంది. కానీ బాయ్కాట్ చేసే పరిస్థితి లేదు. కానీ రాబోయే రోజుల్లో దీని మీద ఖచ్చితంగా మాకు తెలియదు, ఎందుకంటే సీట్లు ప్రకటిస్తే కానీ మాకు తెలియదు మాకు ఎన్ని సీట్లు వస్తుంది అనేసి. మేజర్ గా మా దీంట్లో కూడా నేను సీట్ ఆశిస్తున్నాను అనేసి చాలా వరకు మా కమ్యూనిటీలో, బలిజ కమ్యూనిటీలో చాలా మంది వెచ్చిస్తున్నారు సీట్ అయితే. కానీ ఈ డివేషన్ లో ఎందుకో ఇలా రావడంలో మాకు కూడా చాలా బాధాకరంగా ఉంది. మమ్మల్ని చిన్న చూపు చూస్తుంది ఈ రాజకీయ పార్టీలు. వీళ్ళకి తగిన విధంగానే మేము కూడా ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా ఆలోచన చేసుకునే బలిజ పెద్దలతో కూడా మాట్లాడుకొని దీనికి తర్వాత తీసుకోవాల్సిన స్టెప్